అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, అట్లీస్ట్ ఒక 5 సెకండ్లు. ఎలక్ట్రిసిటీ లేకుండా మన లైఫ్స్ ఎంత కష్టంగా ఉంటాయి కదా, అలాంటి ఒక విలేజ్ ఉందండి. 30 సంవత్సరాలుగా వాళ్ళ విలేజ్లో ఎలక్ట్రిసిటీ లేదు. అలాంటి విలేజ్కి పవర్ సప్లై అందించి వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్ చేయడానికి ఒక ఎన్జిఓ ముందుకొచ్చిందండి. అదే బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్. ఫౌండర్ నీలేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన సేవా కార్యక్రమాల గురించి, ఆ ఎన్జిఓ గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. మేము డే టు డే బేసిస్లో చాలా ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. బట్ మీలాంటి వారు ఆన్ ఫీల్డ్ వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అనేది మీరే చేశారు కదా. అండ్ ఎలా అనిపించింది మీకు ఎంటైర్గా, అంటే వెళ్ళి వర్క్ చేయడం, అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ లైఫ్స్లోకి ఎలక్ట్రిసిటీని తీసుకురావడం అనేది పెద్ద విషయమే కదా. అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబల్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ చేద్దామని వెళ్ళాం మేడం. సో ఒక ట్రైబల్ బ్రిడ్జ్ స్కూల్ స్టార్ట్ చేసాం. ఓకే. ఆ విలేజ్ పేరు పూలకొమ్మ వాగు అనమాట. ఏటూరు నగరం నుంచి ఒక 10-12 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. సో మేము వెళ్ళాం, స్కూల్ స్టార్ట్ చేద్దామని అందరితో మాట్లాడాం. ఆ విలేజర్సే మాకు సపోర్ట్ చేశారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేసింది. సో మేము అక్కడ స్కూల్ టెంపరీ స్ట్రక్చర్లో చేసాం. దాని ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే అక్కడ పవర్ లేదు, ఈవినింగ్ అయితే ఇంకా వాళ్ళు చీకట్లోనే ఉంటారు అని. అండ్ నేను బైక్ రైడర్ని మేడం. సో నేను ప్లేసెస్కి ట్రావెల్ అవుతూ ఉంటా. అంతకుముందు కూడా ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాం. సో అక్కడ కూడా పవర్ లేదు. సో మేము రాత్రి అంతా కూడా క్యాంప్ ఫైర్ వేసుకుని అక్కడే కూర్చుని ఉన్నాం. సో ఊర్లో లైట్ లేకపోతే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఎన్జిఓ త్రూ ఇక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు అనిపించింది మనం ఏమైనా చేయొచ్చు కదా ఇక్కడ అని. బట్ మేము రీసెంట్గా స్టార్ట్ చేసాం. బట్ ఎలా పవర్ అనేది అనుకుంటే మాకు వచ్చిన ఐడియా ఏంటంటే సోలార్ పవర్ కనుక వీళ్ళకి ఇస్తే అది లో కాస్ట్ అవుతుంది అండ్ తొందరగా వీళ్ళ దగ్గరికి లైట్ అనేది తీసుకురావచ్చు. సో అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి గుడిసెలే మేడం ఊరంతా. సో మేము సోలార్ ప్యానెల్స్ వాళ్ళతో మాట్లాడి బెస్ట్ ప్రైస్ ఎక్కడ దొరుకుతుంది అని చూసాం. బట్ ఇప్పుడు మెయిన్ దానికి కావాల్సిన డొనేషన్ అది దాదాపు మాకు ఒక 1.8 lakhs దాకా అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మాకు తెలిసిన ఒక డోనర్ని కలిసాం. కలిసినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు తిలోత్తమ సమీర్ గారు అని, వాళ్ళిద్దరూ కలిసి సరే మేము మాకు నచ్చింది ఇది, దీనికి ఒక మంచి పేరు పెడదాం ఇప్పుడే, ఆ పేరుతో మనం అంతా క్యాంపెయిన్ చేసి మనం ఫండ్స్ తీసుకొచ్చి చేద్దామని. సో దానికి ప్రాజెక్ట్ రోషిని అనుకున్నాం. సో ఆ ఊరికి లైట్ తీసుకురావాలి అనే ఒక విష్తో విత్ ఇన్ ఆ కపుల్, మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా అందరితో మాట్లాడి సపోర్ట్ తీసుకుని ఇమీడియట్ ఒక 15 daysలో ఆ అమౌంట్ రెడీ చేసుకుని ప్యానల్స్కి ఇచ్చి మొన్న రీసెంట్గా డిస్ట్రిబ్యూట్ చేశాం మేడం. ఓకే. సో అంటే ఎంటైర్గా మనకు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఉంది, అదే బ్యాక్ ఆఫ్ ద మైండ్ కూడా మనకు ఉండదు, అరే లేకపోతే ఏముంటుంది అని చెప్పేసి. బట్ రియల్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు అంటేనే వాళ్ళ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి కదా. సో వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అది ముందు షాక్ అయ్యాను మేడం. మీరు అన్నట్టే మన ఇంట్లో ఒక 1 minute పవర్ పోతేనే ఇంకా జనరేటర్ ఆన్ చేయలేదా, గవర్నమెంట్ని తిట్టుకుంటాము, చాలా అయిపోతాయి మనకి. ఒక వైఫై అయిపోయినా మనం తట్టుకోలేము. సో ఆ లైఫ్ చూసాక వాళ్ళని అడిగాం, మరి మీరు ఎలా లీడ్ చేస్తారని. రాత్రి అవ్వగానే వాళ్ళకి ఎక్కడో చోటు సమస్య వస్తుంది. వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళడానికి, గబుక్కుని ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ అయినా, పిల్లలు చదువుకోలేరు ఈవినింగ్. సో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అండి. ఆ లైట్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఒక పాప డ్యాన్స్ చేస్తూ ఉంది లైట్ చూసి, భలే హ్యాపీగా అనిపించింది. అరే మనం ఇంత దూరం అంటే వెళ్ళటమే టఫ్ అండి ఆ ప్లేస్కి. మేము వెళ్ళేటప్పుడు కూడా ట్రాక్టర్లో పెట్టి ఇవన్నీ ఒక 5 kilometers ట్రాక్టర్లో వెళ్ళాం. సో మొత్తం మట్టి గోతులు, రోడ్ కూడా ఉండదు ఆ ఊరికి. సో అక్కడ అలాంటి విలేజ్కి వెళ్ళి చేయగలుగుతున్నామంటే డోనర్స్ అందరూ మమ్మల్ని నమ్మి సపోర్ట్ చేయటం బాగా హ్యాపీగా అనిపించింది. ఓకే. బట్ అంటే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు జనరల్లీ ఇట్లా బయట నుండి వచ్చిన వాళ్ళని అంత ట్రస్ట్ చేయకపోవడము, మీరెవరో ఏం చేస్తారో ఏంటన్నా ఉంటుంది కదా, హిండ్రెన్సెస్ అనిపిస్తాయి కదా. సో ఎలా ఫేస్? ఫస్ట్ టైం అంటే నేను ఇక్కడ ఇంతకు ముందు హోమ్స్లో పనిచేశానండి, పిల్లలతో పనిచేశాను. వాళ్ళందరూ వెళ్ళంగానే నా దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. ఈ విలేజ్కి వెళ్ళినప్పుడు ట్రైబల్ విలేజ్కి పిల్లలు అసలు చూడట్లే మమ్మల్ని, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లా. అదే ఏంటి ఎవరు మాట్లాడలేదు, కొంచెం బాధేసింది. అది ఇంకా మనం వీళ్ళకి దగ్గర అవ్వలేమా అని.
సెకండ్ థర్డ్ టైం మొన్న వెళ్ళినప్పుడు ఇంకా ఫుల్ ఆట మొదలు పెట్టారు. ఓకే. సో దే టైం తీసుకున్నారు, బట్ Bond త్వరగానే అవ్వడము బాండ్ వస్తాయి. అయ్యారు ఓకే, తర్వాత. ఓకే. సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు పిల్లలు, మొన్న మాతో డాన్సులు చేశారు, వాళ్ళ పాటలు పాడారు. సో మంచిగా ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. ఓకే. సో లాంగ్వేజ్ బ్యారియర్ అలాంటిది ఏమనిపించలేదు? కొంచెం ఉందండి, బట్ ఇప్పుడు మన స్కూల్లో బేసిక్ తెలుగు, ఇంగ్లీష్ అవన్నీ నేర్పిస్తున్నారు. అండ్ వాళ్ళ గుర్తుకోయే భాష వచ్చిన ట్రైనరే ఉన్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు. ఓకే. సో ఈ ఎలక్ట్రిసిటీ అనేది లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. అయితే మార్నింగ్ నుండి టిల్ ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది అండ్ నైట్ టైమ్స్ ఎలా ఉంటారు వాళ్ళు, అంటే బిఫోర్ దిస్? వాళ్ళు నార్మల్గా వర్క్కి వెళ్తారండి, చిన్న చిన్న వర్క్స్ ఏవో ఉంటాయి, పొలం పనులు, చుట్టూ ఏమైనా మేస్త్రి పనులు ఉన్నా అలాంటి వాటికి వెళ్తారు. అండ్ పిల్లలు ఏంటంటే మామూలుగా అయితే ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఓకే. స్కూల్ లేకపోతే. ఇప్పుడు స్కూల్ ఉండేసరికి మేమేం చేసామంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాళ్ళంతా ఎనిమిగ్గా ఉన్నారు, చాలా వీక్గా అనిపించారు పిల్లలు. సో మేమేమన్నాం, మేము లంచ్ మేమే ఇస్తాం, మీరందరూ రోజు స్కూల్కి రండి అని. ఓకే. సో లంచ్ ఇస్తాం కాబట్టి వాళ్ళు స్కూల్కి వస్తున్నారు. సో స్కూల్కి వస్తారు, వాళ్ళకి బేసిక్గా ఆడుకోవటం, చిన్న చిన్న బేసిక్ లెటర్స్, నెంబర్స్ అవి చెప్పటం, అవన్నీ చేస్తున్నారు. ఓకే. సో పిల్లలు ఇప్పుడు ఎంగేజ్ అయ్యారు. మనం వెళ్ళినప్పుడు అందరూ చెప్తున్నారు ఏబీసీ చెప్పమంటే 1 2 3 చెప్పమని, మేము చెప్తామని. సో అది కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది అనిపించింది. ఓకే. అండ్ ఆల్సో మీరు ఈ బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ బిఫోర్ దట్ మీకు కూడా 11-12 years ఆఫ్ ఎన్జిఓలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బట్ ఈ ఎన్జిఓ స్టార్ట్ చేయడానికి మెయిన్ కోర్ మిషన్ ఏంటి మీకు? మేము మోటో వచ్చి ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అనే ఒక థీమ్తో అనుకున్నామండి. సో నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఎన్జిఓ నాకు ఒక చేంజ్ తీసుకొచ్చింది నా లైఫ్ని. ఏంటంటే నేను బిఫోర్ నేను పనిచేసిన ఆర్గనైజేషన్ పేరు అమన్ వేదిక. సో నా లైఫ్ ఎప్పుడు నేను అది అనుకుంటా, బిఫోర్ అమన్ వేదిక, ఆఫ్టర్ అమన్ వేదిక. సో అక్కడికి వెళ్ళాక పీపుల్ అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, సోషల్ వర్క్ అసలు ఎలా చేయాలి ఒక సిస్టమేటిక్గా, ఇదంతా కూడా నాకు అమన్ వేదికలో ట్రైన్ అయ్యాను. నాకు మంచి మెంటర్స్ దొరికారు అక్కడ. అనురాధ గారు, అంబికా గారు అని మా మెంటర్స్ వాళ్ళు. బెజ్వాడ్ విల్సన్ గారు అని ఆయన నాకు ఒక రోల్ మోడల్. మీరు ఇప్పటికీ మీకు తెలుసుండకపోవచ్చు, మనం డ్రై లెట్రిన్స్ అంటారు. సో ఇప్పటికి కూడా లెట్రిన్ని క్లీన్ చేసి అది ఊరు బయటకు తీసుకెళ్ళి పోయాలి అనే ఒక కమ్యూనిటీస్ ఉన్నాయి. ఓకే. సో వాటిపైన ఆయన మాట్లాడుతూ విల్సన్ అని ఆయన ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పటికీ మనం చాలామంది అనుకుంటాం టెక్నాలజీ పెరిగిపోయింది అని, కానీ ఇప్పటికీ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కొంతమంది లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తూ చనిపోతున్నారు. అంటే మాన్యువల్ స్కావెంజింగ్ గురించి. సో ఎగ్జాక్ట్ ఆ మాన్యువల్ స్కావెంజింగ్ గురించి విల్సన్ గారు చాలా ఫైట్ చేశారు. ఓకే. సో అలాంటి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ వర్క్ చూడటం వల్ల సొసైటీని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విధానం మారిందండి. సో ఇవన్నీ నేను అక్కడ నేర్చుకున్నాము. అప్పుడు నేను ఒక కొలీగ్ మేమంతా కలిసి ఏదైనా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేద్దాం మన సోషల్ వర్క్కి అని అనుకున్నప్పుడు అందరితో మాట్లాడాం, మా మెంటర్స్తో అందరితో. సో అప్పుడు మేము అనుకున్న పేరు బటర్ఫ్లై. సో నాకు బటర్ఫ్లై వచ్చేసరికి నేను చూసిన మొత్తం నా లైఫ్లో నాకు బాగా షాకింగ్ అనే ఒక క్రీచర్ అనమాట. క్యాటర్ పిల్లర్గా ఉండి లైఫ్ ఇంకా మనకి ఎండ్ అయిపోతుంది, బాగాలేదు అనుకునే మూమెంట్లో ఇట్ స్టార్ట్స్ ఫ్లయింగ్. సో అందరి లైఫ్లో కూడా ఆ పాయింట్ ఉంటుంది. సో అందుకు మేము అది చూస్ చేసుకున్నాము, బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ నెక్స్ట్ దానికి మీకు ఇంకా ఫ్లయింగ్ అవ్వచ్చు, డోంట్ గివ్ అప్ అని. ఓకే. అండ్ మేము ఇది స్టార్ట్ చేశాక కూడా అంటే ర్యాండమ్గా వర్క్ చేసేయాలి అని అనిపించలేదండి. ఏదైనా ఒక కాంక్రీట్గా తీసుకుందాం, ఆ డెవలప్మెంట్ చూపించాలి. అట్లీస్ట్ కొంతమంది లైఫ్స్, వాళ్ళ లైఫ్స్ కొంచెమైనా మనం టచ్ చేసి వాళ్ళని ఇంపాక్ట్ చేయగలిగితే చాలు అనుకున్నాం. సో అలా పూలకొమ్మ వాగుకి ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. ఓకే. సో మీరు అన్నట్టుగా సొసైటీని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలి, అది నాకు చేంజ్ అయింది అని అన్నారు కదా. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎలా, అంటే ఏ పర్స్పెక్టివ్లో చూస్తారు? అంటే నేను ఇనిషియల్గా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ టైంలో కొంచెం మనం రెబల్ ఉంటాము, ఏదైనా మార్చేయాలనుకుంటాం. అలానే సోషల్ వర్క్లో కూడా వచ్చానండి. సోషల్ వర్క్కి వచ్చినప్పుడు ఏదైనా చేంజ్ చేసేయాలన్న కోపం ఉండేది. బట్ ఇయర్స్ గడిచిన కొద్దీ అలా మ్యాజికల్గా ఏది మారదు. అండ్ ఒకళ్ళ వల్ల ఓల్డ్ మారుతాం, ఇవన్నీ సినిమా తప్ప రియల్ లైఫ్లో అవ్వవు. సో రియల్ లైఫ్ ఏంటి అంటే మనం ఇంపాక్ట్ చేయగలగాలి. రూట్ లెవెల్ ఏదైతే ఉందో అది మనం అడ్రస్ చేస్తే
కొంచెమైనా చేంజ్ తీసుకురావచ్చు అని రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి అది రూట్ లెవెల్స్ చూడటం, దాన్ని మనం ఏమైనా అడ్రస్ చేయగలమా, ఆ చేంజ్ తీసుకురావాలని చూస్తున్నాం. ఓకే, సో ఇది చేంజ్ అయింది. డెఫినెట్లీ చెప్పిన ఒక వెంటనే మనుషులు వినరు, అట్ ద సేమ్ టైం సిస్టమ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒకటి చేస్తూ వెళ్తారు కదా. సో మీరు చూసిన ఆ విలేజెస్లో కానీ, అండ్ నాట్ జస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కాదు, ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా విన్నాము. అండ్ ఆల్సో మీరు ఒక దగ్గర మాట్లాడిన మాటలు లిటరలీ అంటే చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తాయి. అంటే దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ఫ్యాక్ట్, ఎంత ఇగ్నోర్ చేసినా కూడా అని అనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? అక్కడ ఇంకా వాటర్ ప్రాబ్లం ఉందండి. ఊరి మొత్తానికి ఒకటే బోర్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి బోర్ వేయించాలి అనేది ఒకటి విలేజర్స్ అందరు అడుగుతున్నారు. అది కూడా మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు డోనర్స్తో. అండ్ అక్కడ ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి గవర్నమెంట్తో అక్కడ బోర్ మనం ఎక్కడ వేయించగలం అవన్నీ కూడా మాట్లాడాలండి. సో అదొకటి అనుకున్నాం. అండ్ సూపర్స్టిషియస్ ఉంటాయి కొన్ని, ఇవన్నీ కూడా వాళ్ళకి నెమ్మదిగా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడదాం. నీట్నెస్ గురించి కానీ నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ విలేజర్స్కి కూడా అవేర్నెస్ సెషన్స్ పెడదాం. ఎవరైనా వస్తామంటే మెడికల్ క్యాంప్స్ లాగా పెట్టాలని. సో ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉందండి. ఓకే, సో ఆ చుట్టుపక్కల విలేజెస్ అన్ని ఎక్కడ, ఈ లొకేషన్ ఎక్కడ? ఇది ఏటూరు నగరం దగ్గర అండి, ములుగు డిస్ట్రిక్ట్లో ఉంది. సో మీరు స్వతహాగా ఇంతకుముందు ఎన్జిఓలో వర్క్ చేశారు, అండ్ ఇప్పుడు మీరు సొంతంగా ఎన్జిఓ స్టార్ట్ చేశారు కదా. సో మీరు స్టార్ట్ చేయడానికి ఆ ఫస్ట్ పాయింట్ ఎక్కడ, ఆ సీడ్ ఎక్కడ పడింది? అంటే ఫస్ట్ అసలు నేను ఎన్జిఓకి రావటానికి రీజన్ అండి, మా ఫాదర్కి బాగా సోషల్ వర్క్ చేయటం ఇష్టం ఉండేది. సో నాన్న చేసిన రోజులు నేను కాలేజ్లో ఉండేవాడిని. ఈయన ఎప్పుడు ఇలానే ఉంటారు, జనాలు అని అనుకునేవాడిని. బట్ నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. నాకేంటంటే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ లాగా. నాన్న చనిపోయాక చాలా రోజులు డిప్రెషన్లో ఉన్నా. అది పోవటానికి నేను ఆర్ఫనేజెస్కి వెళ్ళేవాడిని. సో అక్కడికి వెళ్ళినప్పుడు రిలీజ్ అయ్యా, అట్లీస్ట్ నాకు ఒక మంచి టైం ఉంది నాన్నతో. ఈ పిల్లలకి అసలు ఎవరు తెలియని కూడా తెలియరు. సో ఐ స్టార్టెడ్ స్పెండింగ్ మై టైం అండి. సో అక్కడే పనిచేస్తూ ఉండేవాడిని, ఆర్ఫనేజెస్కి వెళ్ళేవాడిని, అక్కడ వాళ్ళతో ఆడటం ఏదో ఒకటి. అప్పుడు మా అమ్మ అడిగింది, అరే ఎందుకు ఏదైనా ఎన్జిఓలో జాయిన్ అవ్వచ్చు కదా. సో ఆ ప్రాసెస్లో నేను కొన్ని ఎన్జిఓస్కి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఒక ఎన్జిఓకి వెళ్ళాను. అక్కడ హోమ్ అది. ఒక అమ్మాయి ఉంది, 10-11 years పాప. లోపలికి వెళ్ళంగానే డ్రెస్ తీసేస్తుంది. నేను అసలు షాక్. బయటకు వచ్చేసి అలా ఏడ్చేస్తున్నా నాకు తెలియకుండానే. సో పక్కన ఆయన చెప్తున్నాడు, వాళ్ళు ఎవరో ఒక బజ్జీల షాప్ అబ్బాయి ఆకలేస్తుందని బెగ్గింగ్లో ఉంది ఆ పాప. సో ఫుడ్ ఇస్తానని చెప్పి 7 days రేప్ చేశాడు ఆ అమ్మాయి. సో ఇంకా అమ్మాయి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అబ్బాయి అంటే రేప్ చేసేవాడే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. సో ఆ రోజు అసలు చాలా షైగా ఫీల్ అయ్యా. అంటే అసలు అబ్బాయి కింద ఎందుకు పుట్టామా అన్నంత చిరాకు వచ్చేసి. అక్కడ ఆ కోపం ఉంది. అంటే అప్పుడు మనం ఏం చేయలేము, అసలు ఆ కేసు ఏంటో కూడా మనకు తెలియదు ప్రాపర్గా. అండ్ అమ్మాయి అబ్నార్మల్ అయిపోయింది. అదే టైంకి కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 5-10 days తర్వాత నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. సో నిర్భయ ఇన్సిడెంట్ జరగగానే అందరూ ఊగిపోతున్నారు, దేశమంతా నిర్భయ అని. కానీ మనం పక్కన చాలా నిర్భయాలు ఉన్నారు కదా, మన దగ్గర జరిగితే ఎందుకు మాట్లాడడం? ఢిల్లీలో జరిగింది కాబట్టి అందరికీ తెలిసింది. సో ఇక్కడ ర్యాలీలు చేస్తున్నారు అందరూ. నేను మా కజిన్ ఉంటాడు భరత్ అని, వాడు నేను వెళ్ళి ఆ పాంప్లెట్స్ తీసుకున్నాం. ఈ పాంప్లెట్లు ఇద్దాం మనం ర్యాలీలోకి వెళ్ళి, అలాంటి వాళ్ళే కదా ఇక్కడ కూడా ఉంది, సో ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అని చెప్పి వెళ్ళాం. వెళ్ళి ఆ ర్యాలీలో అవి ఇస్తుంటే అవి చూసి అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. చాలా చూసాను ఇలాంటివి. అది వాళ్ళకి ఫేస్బుక్లో అప్పుడే ట్రెండ్ కదా, ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నారు, నిర్భయ సేవ్ నిర్భయ ఇలాంటివి పెడుతున్నారు. బట్ ఎవరికి కన్సర్న్ లేదా. అప్పుడు మాకు అనిపించింది, ఓకే మనం కూడా ఇంతే అనుకుంటున్నాం, ఇచ్చే వరకే ఆగిపోతున్నాం. బట్ మనం కూడా వెళ్ళి వర్క్ చేయట్లేదు కదా, సో మనం వర్క్ చేద్దాం. ఓకే మనకి ఇది కూడా ఒక వే కదా, సో మనం దాంట్లోకి వెళ్ళి వర్క్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు నాకు అమన్ వేదికలో ఇంటర్వ్యూకి ఛాన్స్ రావటం వెళ్ళా. సో ఇంకా అక్కడ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పుడు చూసాం ఇలాంటి లైఫ్స్ చాలా ఉన్నాయి. అంటే మన కళ్ళు ఎదురుకుండానే పేరెంట్స్ ఒకరినొకరు చంపుకోవటం, యాక్సిడెంట్లో చనిపోవటం, ఆ పిల్లలందరూ రోడ్ల మీద ఉండటం, ఇలాంటి కేసెస్ చాలా చూసామండి. సో చూసినప్పుడు అనిపించింది, ఓకే నీడ్ ఉంది అనేది అనిపించి ఇంకా సోషల్ వర్క్ అలా కంటిన్యూ చేశాను. ఓకే,
సో డెఫినెట్లీ ఎన్జిఓ స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడ ఆ నీడ్ ఉంది, ఆ గ్యాప్ ఎక్కడ ఫిల్ చేయగలుగుతాము మనము. డెఫినెట్లీ గవర్నమెంట్ అన్ని ప్లేసెస్ లో ఉండలేదు కాబట్టి మీలాంటి వాళ్ళ హెల్ప్ తో ఆ సపోర్ట్ తో అనేది కొన్ని ఇష్యూస్ అనేటివి రిజాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ డెఫినెట్లీ మీరు వెళ్ళి ఏ అమ్మాయిని అడిగినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో ఇబ్బంది కలగడము, సెక్షువల్ అసాల్ట్ ఫేస్ చేసే ఉంటారు, పక్కన వాళ్ళని చూసుంటారు, వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో యాజ్ అన్ ఎన్జిఓ మీరు అంటే ఎలాంటి పర్స్పెక్టివ్ షిఫ్ట్ తీసుకురావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా ఒక రోజులో జరిగేది కాదు. సో ఎఫెక్ట్ ఎలా తీసుకొస్తే బెటర్ అంటారు? అంటే మనకి అన్ని వైపులా కూడా చేంజ్ అనేది రావాలండి. అంటే మనం ఇప్పుడు ఇంట్లో చూస్తాం, అమ్మాయిని డ్రెస్ సరిగ్గా వేసుకోమని చెప్పే పేరెంట్స్ చాలా మంది ఉంటారు, అబ్బాయి ఎలా చూడాలో చెప్పే పేరెంట్స్ ఉండట్లా. అది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయిని మనం ఎంత జాగ్రత్తగా పెంచాలనుకుంటున్నామో అబ్బాయిని కూడా ఈక్వల్గా వాడికి ఒక పర్స్పెక్టివ్ అనేది నేర్పియాలనేది అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్, మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కానీ ఇవన్నీ ఓపెన్ డిస్కషన్ ఫోరంలో మాట్లాడాలి. ఇప్పటికీ పిల్లలు 18 years 17 years వచ్చాక వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళకి అట్రాక్షన్స్ ఏమున్నాయి, ఇవేది కూడా మన పేరెంటింగ్ సిస్టంలో ఒక ఓపెన్ డిబేట్ ఉండదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మందు తాగమని ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు. సో ఐ యూస్ టు కాల్ మై నాన్న ఇది తాగమంటున్నారు, తాగనా వద్దా, దానికి ఇంకా టైం ఉందిరా వద్దు. సో ఆ ర్యాప్ ఉండటం మూలన నేను ఎప్పుడు ఆల్కహాల్ ఎడిక్ట్ అవ్వాల. సో నాన్నని అడిగే ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాం మనం. అంటే నేను అనేది ఇంట్లో పేరెంటింగ్లోనే ఓపెన్ డిబేట్ ఉండాలని, ఏ విషయమైనా. వాళ్ళు మన పిల్లలు కాబట్టి మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అన్నీ కనుక మాట్లాడితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. వాళ్ళే ఇప్పుడు సొసైటీలోకి వెళ్తారు. ఇది పేరెంటింగ్ సిస్టమ్ ఉన్న పిల్లలు. ఇప్పుడు మనం అదర్వైజ్ చూద్దాం. ఇప్పుడు మనకు చైల్డ్ లేబర్ ఉంటారు, మనం చాలా చిన్న ఇష్యూ అనుకుంటామండి. చైల్డ్ లేబర్ ఉంటారు, మనం పట్టించుకోం కూడా. బట్ ఆ చైల్డ్ అంటే నేను నిర్భయగా కేసు జరిగినప్పుడు కూడా పర్స్పెక్టివ్ నేను అదే అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళ క్రిమినల్స్, వాళ్ళని చంపేయాలి, ఉరి తీయాలి, సొల్యూషన్ అది కాదు. ఏ క్రిమినల్ని అయినా మనం ఉరి తీయటం అనేది సొల్యూషన్ అయితే వాడిని అలా చేసిన సొసైటీలో మనందరం ఒక పార్ట్. ఇప్పుడు చైల్డ్ లేబర్ ఉన్నప్పుడు వాడు పక్కన అడల్ట్ ఉంటాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వీడు వింటాడు. యూజువల్గా అక్కడ ఉన్నప్పుడు బూతులు మాట్లాడతారు, ఆ బూతుల్ని వాడు తీసేసుకుంటాడు. సో రాంగ్ థింగ్ అనేది వాడికి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తున్నాం. అండ్ పాన్ చూస్తారు పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఏజ్లో వాళ్ళు చూస్తారు. సో ఇవన్నీ కూడా మనం సొసైటీలో మనకు తెలియక చేస్తున్నాం. సో ఎప్పుడైనా చైల్డ్ లేబర్ ఉంటే దాన్ని మనం ఆపాలని, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మనం ఇప్పుడు అడ్రస్ చేయాల్సింది. సో చైల్డ్ లేబర్ని ఆపాలి, ఏ ఏజ్లో పిల్లలు చదువుకోవాలో ఆ టైంలో వాళ్ళు స్కూల్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా మన వంతు మనం ఏమైనా చేయగలిగితే చేస్తూ ఉండాలి, ఇది అనుకున్నా. ఓకే, సో మీరు ఆన్ ఫీల్డ్ వెళ్ళి వర్క్ చేస్తున్నారు, ప్రతిసారి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని చూస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ కదా. సో ఎన్జిఓగా మీరు ఫౌండర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కరెంట్ సొసైటీలో ఉన్న ఆ మేజర్ ఇష్యూస్ ఏంటి మనకి అంటే మెయిన్గా ఫస్ట్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్? మెయిన్ అడ్రస్ చేయాల్సిందంటే ఇండివిజువల్గా మనం ఎవ్రీవన్ షుడ్ థింక్ పక్కన హ్యూమన్కి అంతే బతికే డిగ్నిటీ ఉండాలని. అదొక్కటి చేస్తే అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే నేను ఉండాలి, నాతో పాటు పక్కన బతకాలి. సో నేను అనేది ఎక్కువ మేజర్ అవ్వకుండా ఉంటే చాలా. అది అడ్రస్ చేయగలిగితే ఎవ్రీ హ్యూమన్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. సో యాక్చువల్ మేము బటర్ఫ్లైలోంచి కూడా మేము అనుకుంది అదే. సో వాళ్ళకి అడ్రస్ చేయాలి అన్నప్పుడు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి మీరు, దానికి సొల్యూషన్ మనమే ఉంటాం. సో అది చేయగలిగితే చాలు అనిపిస్తుంది. సో బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఏమేమి డీల్ చేస్తారు మీరు? బేసిక్గా మేము ఇప్పుడు మొత్తం ఒక 3 categories వర్క్ చేస్తున్నామండి. ఒకటి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వచ్చి ఇప్పుడు మనం పూలకొమ్మవాగు స్కూల్ కానీ ఇక్కడ కొన్ని హోమ్స్ ఉన్నాయి, చిల్డ్రన్ హోమ్స్, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయటం ఇలాంటివి చేస్తున్నాం. సెకండ్ వచ్చేసి హెల్త్. ఇప్పుడు హోమ్లెస్ పీపుల్కి కానీ లేకపోతే ఇప్పుడు కొన్ని సెంటర్స్ ఉంటాయి పేషెంట్స్కి సర్వ్ చేసేది, వాళ్ళకి బేసిక్ మెడికేషన్ కిట్స్ ఇవ్వటం అలాంటివి చేస్తున్నాం. థర్డ్ది వచ్చి ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ పార్ట్లోనే మనం సోలార్ పెట్టించడం, లేకపోతే చిన్న చిన్న గార్డెనింగ్ చేసి వాళ్ళ వెజిటేబుల్స్ వాళ్ళు చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ఉంది. సో ఈ 3 areasలో వర్క్ చేద్దామని. అండ్ ఇంకొకటి సస్టైనబుల్ చేయాలండి ఫ్యామిలీస్ని, అది కూడా ఒకటి రీసెంట్గా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అంటే మా ఐడియా ఏంటి అంటే ఇప్పుడు ఒక జొమాటో స్విగ్గీ డ్రైవర్ ఉన్నారు,
వాళ్ళు వెహికల్ రెంట్కి తెచ్చుకుంటున్నారు. మాకు మౌలాలి అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని నేను కలిశాను. మన హోమ్లోనే పెరిగాడు, షెల్టర్ హోమ్లో. తను నడుపుతున్నాడు. ఒక రోజు రాత్రి కనిపించాడు. ఏంటి మౌలా ఏంటి అంటే ఇలా నడుపుతున్నాను. ఓ సూపర్, ఎంత అంటే బైక్ రెంట్కి తెచ్చుకుంటున్నాడు అబ్బాయి. 5,000 రెంట్ పర్ మంత్. నేనన్నా బైక్ కొనిస్తే నీకు ఈజీ అవుతుందా? అవుతుందన్నా. సరే మేము బైక్ నీకు కొనిపెడతాం, నువ్వు ఎవ్రీ మంత్ ఇక్కడ 5,000 కడుతున్నావు కదా, 2,000 ఒక చిల్డ్రన్ హోమ్లోనో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లోనో నువ్వు ఒక 2 రైస్ బ్యాగ్లు ఇవ్వాలి. నువ్వు ఇస్తానంటే మేము సపోర్ట్ చేస్తామని వెంటనే అబ్బాయి చేస్తా అన్నాడు. సో ఇది ఒక ప్లాన్లో ఉన్నామండి. ఇలా అందరికీ ఇసి అది ఒక సైకిల్ లాగా చేద్దాం, వాళ్ళు మళ్ళీ ఇంకో 2-3 హెల్ప్ చేసేలాగా ఇది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఓకే, మీరు చెప్తుంటే స్టాలిన్ మూవీలో ఆ డైలాగ్ గుర్తొస్తుంది. బట్ ఇన్ఫాక్ట్ మీరు ప్రాక్టికల్గా అది వర్కౌట్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఆల్సో ఎన్జిఓ వర్క్ చేస్తుంది అంటే చాలా మంది అరే ఎక్కడ నుండో డొనేషన్స్ వస్తాయి, వీళ్ళకి ఫారెన్ నుండి డొనేషన్స్ వస్తాయి, ఆర్ ఏదన్నా రిలీజన్ ఓరియంటెడ్గా కూడా కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఉంటుంది కదా. అండ్ ఆల్సో వీళ్ళు చెక్ రాయించుకోవడానికి వస్తున్నారులే అన్న పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది కదా. సో అవన్నీ మీరు ఫేస్ చేశారా? డెఫినెట్గా అండి. అంటే మనం ఎప్పుడైతే ఎన్జిఓ పెట్టామో ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో పొల్యూటెడ్వి ఉన్నాయి, మంచివి ఉన్నాయి, ఫ్రాడ్వి ఉన్నాయి. సో అది డోనర్ అడగటంలో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, మనం ఎలా చేస్తున్నాము, ఈ ఎన్జిఓ కరెక్టా రాంగా అని. మేము అమన్ వేదికల్లో ఉన్నప్పుడు అదే ఫాలో అయ్యేవాళ్ళం. అక్కడ ఎవరైనా డోనర్ కానీ ఇది ఫ్రాడా నిజమా, మేము ఇచ్చే డబ్బులు వెళ్తున్నాయా అంటే, ఇక్కడ పిల్లలకి ఇస్తున్నారు కదా మీరు, మమ్మల్ని లేకుండా వచ్చి పిల్లల్ని కలవండి, వాళ్ళు బాగున్నారా, ఇక్కడ హెరాస్మెంట్ ఉందా, మంచిగా చూసుకుంటున్నారా, వాళ్ళ స్మైల్స్లో వాళ్ళ ఆన్సర్లోనే మీకు మేము ఎలా పని చేస్తున్నామో అర్థమవుతుంది. అండ్ మనకి ఆడిట్ రిపోర్ట్ అనేవి ఉంటాయి, అది కూడా చూడొచ్చు. అండ్ బేసిక్ ఎవరికైనా సర్వీస్ చేయాలని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూసినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మాకు ఈ ఛాలెంజెస్ అనేవి రెగ్యులర్ లైఫ్లో వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎన్జిఓలో వర్క్ చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళు అంటే మనీ ఇచ్చే స్తోమత లేదు, బట్ వాళ్ళ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ ఆల్సో ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? అంటే ఇప్పుడు ఎన్జిఓలో వర్క్ చేయాలి అంటే నాట్ ఓన్లీ మనీ అండి, మనం టైం ఇవ్వచ్చు వాళ్ళతో. అంటే జస్ట్ మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఆడిచ్చి అలా చేయొచ్చు. మనకున్న స్కిల్ని నేర్పించచ్చు. ఈదర్ సబ్జెక్ట్ మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఇవైనా నేర్పించచ్చు వాళ్ళకి వెళ్ళి. లేదు మాకు డ్యాన్స్ వచ్చు, క్రికెట్ వచ్చు, అదైనా ట్రైన్ చేయొచ్చు. అండ్ కొంతమంది మనలో కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కౌన్సిలింగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలా ఎవ్రీథింగ్ అండి, నాట్ అబౌట్ ఓన్లీ మనీ. మన దగ్గర ఏది పక్కన వాళ్ళకి నేర్పించగలిగే టాలెంట్ ఉన్నా ఆ పిల్లలకి మనం నేర్పించచ్చు. ఈవెన్ బటర్ఫ్లై చారిటబుల్ ట్రస్ట్లో కూడా మనకి ఎవరైనా వాలంటీరింగ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ లోకల్లో ఉన్న హోమ్స్కి కనెక్ట్ చేస్తామని. వాళ్ళు ఏ ఏరియాలో స్పెసిఫైడ్గా ఉన్నారు, మేము ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆ ఏరియా వైజ్ మనం అలాట్ చేయొచ్చు అండి. ఓకే, సో ఓన్లీ హైదరాబాద్లోని 2,500+ ఎన్జిఓస్ ఉన్నాయని విన్నాను. అంటే ఒక్కొక్క ఎన్జిఓకి ఏమన్నా అంటే ఇంటర్లింక్డ్ అట్లా ఏమన్నా ఉంటుందా, లేదంటే ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేస్తారా? డిపెండ్స్ అండి అది. అంటే నేను మాత్రం టీం వర్క్ని నమ్ముతాను. అంటే మేము ఒకసారి ఒక సెషన్కి వెళ్ళాం, జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు మాకు. అది నాకు ఇనిషియల్ స్టేజ్లో వెళ్ళినప్పుడు నాకు బాగా ఇన్స్పైర్ చేసింది. అది అరౌండ్ ఒక 10-11 years బ్యాక్ ఒక ఆయన చెప్పారు, ఒక బాబు పడుకుంటాడు, వాడు అలారం పెట్టుకుంటాడు 4 o'clock లేద్దామని. మధ్యలో అక్క లేచి చూస్తుంది, వీడు 4కి పెట్టుకుంటే 4కి లేవడం అని చెప్పి 3:30 చేస్తుంది. తర్వాత అమ్మ లేచి 3కి చేస్తుంది. ముగ్గురు ఇంటెన్షన్ వాడిని కరెక్ట్ టైంకి లేపాలని ఇంట్లో, బట్ వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు. దాంతో వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడికి హెల్ప్ చేద్దామని మార్చేస్తున్నారు. ఇలా ఎన్జిఓలు కూడా అందరూ మంచి చేయాలని అనుకుంటున్నారు, మీకు కోఆర్డినేషన్ ఉంటే బాగుంటుంది అని. నాకు ఎందుకు అది ట్రూ అనిపించిందండి. సో ఇప్పుడు మేము ఇక్కడ పూలకొమ్మవాగులో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్ ఆల్రెడీ సంతోష్ అని పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ ట్రైబల్స్లో వర్క్ చేస్తున్నారు. సో మేము సంతోష్తో కొలాబరేట్ అయ్యాం, పిహెచ్సి నుంచి మనం సపోర్ట్ చేద్దాం, ఇంకేమైనా సెంటర్స్ ఉన్నాయంటే. సో సంతోష్ వాళ్ళ టీం పూలకొమ్మవాగుని ఐడెంటిఫై చేశారు. సో మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఇక్కడ అమన్ వేదిక కానీ ఆశ్రిత కానీ కొన్ని హోమ్స్ ఉన్నాయి, ఆ హోమ్స్లో ఇప్పటికీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మేము ఇక్కడ హెల్త్ వైజ్ కానీ ప్రొవిజన్స్ కానీ వాళ్ళతో సపోర్ట్ చేస్తాం. అండ్ మళ్ళీ మేము వెళ్ళి ఇంకో సెంటర్ పెట్టుకుందాం, మళ్ళీ మనం మన ఓన్ ఐడెంటిటీ అనేది చూడట్లేదు.
ఏ ఎన్జిఓలో కూడా నీడ్ ఉన్నా కూడా దే కెన్ అప్రోచ్ బటర్ఫ్లై. సో మేము ఉన్నది జస్ట్ మనం ఒకరికొకరు సపోర్ట్ చేయటానికి. సో ఐ బిలీవ్ ఇన్ దట్ అండి. ఓకే. అండ్ ఆల్సో మీరు నాట్ జస్ట్ ఈ ఎన్జిఓని రన్ చేయడం కాకుండా మీరు ఫిల్మ్ సైడ్, ఫిల్మ్ మేకింగ్ సైడ్ కూడా మీ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఆల్సో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర మీరు వర్క్ చేశారని విన్నాను. సో ఏంటి అది ఎలా జరిగింది? చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్ అండి. సో డైరెక్షన్ ట్రయల్ కథలు రాస్తాను. సో ఇప్పుడు డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా, మేబీ ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు. అలానే జర్నీలో ఆర్జీవి గారి దగ్గర ఒక 7 months పనిచేశాను. సో కిల్లింగ్ వీరప్పన్ అటాక్ టైంలో వర్క్ చేశాను. ఓకే. సో ఆయన దగ్గర ర్యాపో ఎలా ఉంటుంది మీకు? చాలా తక్కువ టైం కాబట్టి ఉన్న టైం నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఆయనలో. అంటే ఆయన ఎలా బయట ఉంటాడో లోపల కూడా అలానే మాట్లాడతాడు. సో అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఓకే. సో ఆయన ఇస్ లైక్ ఈ మన దాంట్లో ఉన్న వాళ్ళలో ఇస్ లైక్ వెరీ ప్రాక్టికల్ పర్సన్ అనిపిస్తుంది కదా. సో యూజువల్లీ కూడా ఆయన అలానే ఉంటారు, పర్సనల్లీ కూడా బయట కూడా అలానే ఉంటారు. ఓకే. అంటే సార్ అన్నా కూడా నచ్చదు ఆయనకి. కాల్ మీ రాము బాస్ అలానే అంటారు. సార్లు ఇవన్నీ నచ్చవు, గుడ్ మార్నింగ్ చెప్పిన. మేము ఇక్కడ ఎన్జిఓలో కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. అక్కడ ఆయన మైండ్ సెట్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఈవెన్ ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆర్జీవీకి ఫాలోవర్ అండి. నాకు డైరెక్టర్ అవ్వాలని కూడా నా డ్రీమ్ అనమాట. ఆర్జీవి అండ్ మణిరత్నం సార్ ఇద్దరు నా ఐడియల్స్ అనమాట. సో ఆయనతో పనిచేయటం కూడా అది ఒక లక్ నాకు. అండ్ ప్రాక్టికల్ థింకింగ్ ఆయన చెప్పినవి చాలా వరకు ట్రూ అండి. నాట్ జస్ట్ ఫిల్మ్ మేకింగ్, ఆయన ఐడియాలజీ కూడా ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్న వారు దాంట్లోనే ఉండాలి, అసలు వేరే ప్రపంచం తెలియదు వాళ్ళకి, దాంట్లోనే ఏదో ఒక ట్రయల్స్ చేస్తూనే ఉంటారు కదా. మీరు ఎన్జిఓని స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్. బట్ స్టిల్ అది డైవర్ట్ అవుతుంది, మెయిన్ గోల్ రీచ్ అవ్వలేకపోతుంది, అది ఇంకా లాంగ్ అయిపోతుంది అని అనిపించలేదా మీకు? అనిపించిందండి. అంటే నాకు ఆ ఛాలెంజ్ ఎప్పుడు ఉంటుంది. అంటే ఎన్జిఓకి వెళ్తే వీడు సినిమా వాడు అంటారు, సినిమాల్లోకి వస్తే వీడు ఎన్జిఓ వాడు అంటారు. మనం ఎక్కడికి బిలాంగ్ అవ్వట్లా. బట్ ఏమో నాకు ఈ పాటికి నేను సినిమా చేసేవాడిని అనిపిస్తుంది ఎన్జిఓలో లేకపోతే. బట్ నాకు ఎందుకో అక్కడ నేను ఒక్కడనే కదా, ఇక్కడ నా ఇంపాక్ట్ నేను చేసేది బాగా హ్యాపీనెస్ ఇస్తాను. సో రెండు బ్యాలెన్స్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మేము అంటే ఇప్పుడు నా జర్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ 11-12 years అయింది. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు మా దగ్గర ఎల్ఐ సార్ అని ఒక ఆయన ఉంటారు. ఆయన అందరూ డాడీ డాడీ అని పిలుస్తారు పిల్లలంతా. నాకు మంచిగా అనిపించేది, అరే ఇంతమంది పిల్లలు పిలుస్తున్నారు అని. అప్పుడు నన్ను అన్న అన్నానే పిలిచేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలంతా కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. నేనున్నప్పుడు ఇంటర్ చదువుతున్న పిల్లలు ఇప్పుడు వాడు అడ్వకేట్ అయ్యాడు, చక్రవర్తి అని. వాళ్ళ అమ్మ పొలం పని చేస్తారు. సో ఆవిడ ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు నేనంటుంది, నాకు రెండో కొడుకే చక్రి అని. సో ఆ లవ్ నాకు వచ్చిందండి. అంటే కోవిడ్ వచ్చి మొత్తం అందరూ సఫర్ అవుతున్నప్పుడు ఫస్ట్ కాల్ నాకు ఆవిడ చేశారు, నాన్న నువ్వు ఊరు వచ్చే బిడ్డ మన దగ్గరికి, ఇక్కడ ఉండదు అదంతా. లేదమ్మా బయటకు రావడానికి లేదంటే, లేదు నువ్వు ఇక్కడికి వచ్చేసి ఉండు మన ఊర్లో. అంటే అలాంటి ఫ్యామిలీస్ వచ్చాయండి నాకు సోషల్ వర్క్లో. చాలామంది పిల్లలు ఇప్పుడు సెటిల్ అయిపోయారు. కీర్తి అని ఒక పాప ఇప్పుడు యూఎస్లో ఉంటుంది. సో ఆ అమ్మాయిని చూసినప్పుడు కానీ వీళ్ళందరూ కూడా మంచి మంచి లైఫ్లోకి వెళ్ళారు. సో అది మంచిగా అనిపిస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముందు. బట్ నిజంగా అట్లాంటి వాళ్ళు అంతా జెన్యూన్ హార్ట్స్తో మీరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ట్రూ లవ్ అనేది అక్కడే కనిపిస్తుంది కదా. డెఫినెట్లీ మీరు ఏది ఆశించకుండా వాళ్ళకి చేశారు అంటేనే. అండ్ ఇప్పుడు మీరు చేస్తూ ఉంటారు కదా, చాలా ప్రాబ్లమ్స్లో డిఫరెంట్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్ నుండి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది, మీరు ఊహించలేరు. సో అలాంటి ఛాలెంజెస్ మీ మొత్తం జర్నీలో అంటే ఏం చెప్తారు? ఛాలెంజెస్ ఉన్నాయండి చాలా. అంటే నేను అమన్ వేదికలో ఉన్నప్పుడు ఏంటంటే నేను పిఆర్ని అండ్ ఫండ్ రైజింగ్ చూసేవాడిని. సో మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకే ఉంటాయి. సో అవన్నీ పాపం వాళ్ళే హ్యాండిల్ చేసుకునే వాళ్ళు. నాకు పెద్దగా వాటిలో ఛాలెంజెస్ లేవు, కానీ పిల్లల విషయంలోనే. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు బయటికి వెళ్తారు, వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసే పీపుల్ ఉంటారు, కొంచెం ప్రేమ చూపించేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుందాం అనుకుంటారు. అలాంటి ఛాలెంజెస్ అయ్యాయి. సో పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చూసామండి చాలా. ఓకే. సో మీరు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు. బట్ మీరు అనుకుంటారు అంటే టెక్నికల్గా అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం అంత ఓకే, కానీ బట్ ఎమోషనల్గా కూడా మీరు డ్రైన్ అవుతూ ఉంటారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ టైం. అలాంటి ప్రాబ్లం చూసినప్పుడు అరే ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి. సో అలా చూసిన థింగ్స్ ఏంటి అంటే, మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మీకు ఆ పాప ఇన్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర పెరిగిన పిల్లలు ఉంటారు. ఇప్పుడు మా హోమ్లో పెరిగిన ఒక అబ్బాయి
చనిపోయాడు తను. అంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, పెద్దవాడై కొంచెం బయటకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాక చనిపోయాడు. సో అవన్నీ చూసినప్పుడు బాధేస్తుంది. అంటే మనతో బాండింగ్ ఉంటుంది కదా, వెళ్ళినప్పుడు చనిపోవటం ఏంటి అని. అంటే అది ఎలా జరిగింది? తనకి హెల్త్ ఇష్యూ వచ్చి ఒక అబ్బాయి చనిపోయాడు, ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ వాడితో నేను కరెక్ట్గా 2 days ముందు కూడా మాట్లాడా. అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు నేనే వెళ్ళి మొత్తం పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళా. అయిపోయాక తన్ని బరీ చేయాలి. సో వాళ్ళ చెల్లింది మాకు ఇలా కాల్చటం ఇది అన్నాను. సో నేను చేస్తానని చెప్పా, నేను చేస్తాను వాడికి అని. చేస్తాను అన్నప్పుడు కొంతమంది వచ్చారు. వచ్చి వాడు పెళ్లి కాకుండా చనిపోయాడు కదా, కాల్చొద్దు పెళ్లి చేయాలి వాడికి, ఒక రావి చెట్టుకో ఏదో చెట్టుకి ఇచ్చి అప్పుడు కాల్చండి. నేను అన్నా వాళ్ళ ఇంట్లో ఏది పద్ధతి ఉందో మనం అది ఫాలో అవ్వాలి అని వాళ్ళ చెల్లికి ఫోన్ చేశా. అంటే లేదన్నా మీరు జస్ట్ కాల్ చేయండి చాలు. కాదండి, అందరూ 10 మంది 20 మంది వచ్చేసారు. వచ్చి మేము పెళ్లి చేస్తాము అప్పుడు కానీ తీటాక్ లేదు, కాల్చొద్దు. నేనన్నా సరే మీరు ఎవరైనా కాల్చండి మరి వచ్చి అంటే ఎవరు రారంట, పేరెంట్స్ ఉంటే రాకూడదు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇదేంటి మరి అది జరిగింది సిటీలో మనకి సికింద్రాబాద్ ఏరియాలో ఇప్పటికీ దెయ్యం వాడు పట్టుకుంటాడని నమ్ముతున్నారు. అండ్ వాడికి బలవంతంగా ఏదో పెళ్ళి ఇది వేసి అంతా ఇచ్చి అప్పుడు నాకు బాడీని ఇచ్చారు బలవంతంగా. అంటే వాడు చేశారు, వాళ్ళు చేయాల్సిందే మేము అని. అదొక ఇన్సిడెంట్ నాకు బాగా హర్ట్ చేసిందండి. అంటే మనం ఇంకా అవన్నీ నమ్ముతామా? నమ్మటం ఓకే, ఎవరు బిలీఫ్ వాళ్ళది, మనం కాదను. బట్ వాడికి సంబంధం లేదు కదా. బట్ మరి మీరు ఎందుకు చేయట్లేదు వచ్చి? అన్నిటికీ భయాలు. పాపం వాడు అదొక్కటి నాకు కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ అనిపిస్తుంది. ఆ పాప చెల్లి కొంచెం బాధపడింది. అంటే మనకి మామూలుగా చనిపోయినప్పుడు చూడటానికి ఇబ్బంది కదండి. సో ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి దాంట్లో. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేయాలి అనుకోండి, రిలీజియన్ పర్పస్కో వాళ్ళ ప్లేసెస్కి డొనేట్ చేస్తూ ఉంటారు, చర్చెస్కి కానీ టెంపుల్స్కి కానీ ఇట్లా వాటికి చేస్తూ ఉంటారు, విచ్ ఈస్ అగైన్ వాళ్ళ చాయిస్ అది. బట్ ఎన్జిఓకి చేయాలి అంటే చాలా మంది ముందుకు రారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? నేను అదే అంటానండి, ఇప్పుడు ఎవరికైనా బెనిఫిట్ అవుతుంది అంటే అది చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు మనకి అన్ని రిలీజియన్స్లో పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అడ్రస్ చేయాల్సిన కాజెస్ ఉన్నాయి, చేయండి. దాంతోపాటు ఎన్జిఓస్కి కూడా వస్తే మన సొసైటీలో మనం ఇంపాక్ట్ పెట్టే అనుకున్న వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం దేవుడికి చేయొద్దు అని కాదు, అలానే బయట వాళ్ళకి చేయకూడదు, అన్నీ బ్యాలెన్స్ చేయండి. అంటే మీరు ఇప్పుడు ఎక్కడో ఇస్తున్నారు అంటే దానికి మీకు ఒక రీజన్ ఉండొచ్చు, ఆ రీజన్తో పాటు ఇది కూడా కన్సిడరేషన్లోకి తీసుకోండి, అప్పుడు అందరం హ్యాపీ ఉంటాము అనేది. అండ్ ఫైనలీ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది నిజంగానే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి ఒక యాక్చువల్లీ ప్రాక్టికల్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి తెలియనివి కాదు, ఇన్ఫాక్ట్ ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ ఎవరో ఒకరు ఆ ఇనిషియేటివ్ తీసుకోవాలి. డెఫినెట్లీ ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకున్నారు కాబట్టి మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మంది హెల్ప్ చేయాలనుకుంటారేమో డెఫినెట్లీ ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో వాళ్ళకి మీరేం చెప్తారు, మిమ్మల్ని వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఇప్పుడు మేము చాలా మందిని ఎలా అప్రోచ్ అవుతున్నాం అంటే అండి, ఇప్పుడు డొనేషన్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, ఒక నెంబర్ అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్ అండి. మీరు 50 రూపీస్ ఇవ్వండి, 100 రూపీస్ ఇవ్వండి, దానివల్ల ఎవరో ఒకరికి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఒకళ్ళు అన్నారు 500 ఇద్దాం అనుకున్నా కానీ అది పెద్ద అమౌంట్ కాదు కదా, నేను 500 అడుగుతున్నా అందరినీ. ఇప్పుడు 500 ఇస్తే ఒక పూట అందరూ భోజనం చేస్తారు పిల్లలు. సో అలా 500 కలిస్తే, సో ఎప్పుడైనా కూడా స్మాల్ యాక్ట్స్ మల్టిపుల్ హ్యాండ్స్ అంటారు కదా, చిన్న చిన్న పనులు మనం ఎక్కువ మంది కనుక చేస్తే అది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో మనం స్మాల్ అమౌంట్ ఎవ్రీ మంత్ కనుక మీరు కాంట్రిబ్యూట్ చేస్తే అది ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుందండి. సో మీరు ఎవ్వరూ కూడా అమౌంట్ గురించి పట్టించుకోవద్దు. సో మీరు ఏ హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా మా అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. మీ పేరు, ఆధార్ కార్డు లేకపోతే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కావాలండి కంపల్సరీ, మేము రిసిప్ట్ ఇవ్వడానికి. అది మా అకౌంటబిలిటీ కూడా ఇది. ఎందుకంటే మనం ఒక ఎన్జిఓకి డొనేట్ చేస్తున్నాము అంటే ఇవన్నీ డీటెయిల్స్ మనం తీసుకుని రిసిప్ట్ ఇస్తే ఆ అమౌంట్ అన్నీ కూడా మనం ఆడిటబుల్ అమౌంట్ అండి. మనం ఎలా ఖర్చు పెట్టామో అనేది ఒక ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా డొనేట్ చేసేటప్పుడు అలా ఖచ్చితంగా కూడా ఉండి డొనేట్ చేయండి. మా డీటెయిల్స్ ఇస్తాం. సో మీరు ఎవరు ఎలా సపోర్ట్ చేయాలనుకున్నా కూడా ఆల్వేస్ వెల్కమ్ అండి. మాకు మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు అందరం ఎన్జిఓ వాళ్ళం చేస్తున్నాము, అక్కడికి వెళ్ళి రీచ్ అవుతున్నాం అంటే
వెనకాల ఈ సపోర్ట్ లేకపోతే అవ్వదండి. చాలామంది మీరే చేస్తున్నారని, మేము ఇవి లేకపోతే చేయలేము. సో వెళ్ళగలం కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని అడ్రస్ చేయలేము. సో అది ఖచ్చితంగా 2 వే అండి. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే అక్కడ సోషల్ వర్క్ అనేది ముందుకెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇమీడియట్గా ఏదన్నా ఉందా, ఎవరికైనా ఏదన్నా ప్రామిస్ చేసి ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి? అంటే ఇప్పుడు ఈ వాటర్ అనేది ఒకటి అనుకుంటున్నాం అండి, బోర్ వేపియాలని ఊరికి. అండ్ ఈ ప్రాజెక్ట్ రోషనీని ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. అది విలేజెస్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ బోర్డర్స్ అన్నింటిలో కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అది ఇప్పుడే మేము ఒకటి సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసామండి, విలేజెస్ ఎన్ని ఉన్నాయని. బట్ మన దగ్గరలో కూడా ఇంకా విలేజెస్ ఉన్నాయి. సో ఎవరైనా సపోర్ట్ చేస్తాము ప్రాజెక్ట్ రోషనీ కన్నా కూడా దానికి సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఇందాక నేను మౌలాలి అని ఒక అబ్బాయి గురించి చెప్పాను. తనకి ఎవరైనా ర్యాపిడో బైక్ స్పాన్సర్ చేయాలన్నా ఇలాంటివి కూడా ఉన్నాయి. సో నీడ్ అనేది చాలా ఉందండి. బట్ ఎవరు ఎలా హెల్ప్ చేయగలుగుతారో అలా హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇనిషియేటివ్ అండ్ ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్. yes ma'am. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి